దుగ్గిరాల మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నందు గురువారం పురుగుమందుల డీలర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు డీలర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. అట్లాగే డెడ్ స్టాక్ రిజిస్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు మీరు మెయింటైన్ చేస్తూ అవి అక్నాలజ్మెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ బయో ఉత్పత్తులు కానివ్వండి, అనుమతి లేకుండా ఈ లైసెన్సులు కానివ్వండి, రెన్యువల్ చేయకుండా ఉండటం కానివ్వండి, ఇటువంటి చేసినట్లయితే కంపల్సరీగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ సీడ్ యాక్ట్ 1966 ప్రకారం, విత్తన చట్టం ప్రకారం మనం ఎవరైతే లైసెన్స్ రెన్యువల్ చూసుకోకుండా మీరు బిజినెస్ చేసినట్లయితే కంపల్సరీగా అటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లా కాకుండా అన్నీ కూడా జిఎస్టీతో పాటుగా మీ యొక్క సేల్ డోర్ పాయింట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం, అట్లాగే విధిగా మీ వంతు మీరు అమ్మిన ప్రతి దానికి కూడా బిల్ అనేది రైతులకు అందించవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఎంఆర్పి ప్రైస్ వేరియేషన్ లేకుండా మనం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదైనా సమస్యలు ఉంటే వీటి మీద మీరు ఒక రిప్రజెంటేషను మీ అసోసియేషను డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నాగిరెడ్డి గారికి కానీ, అట్లాగే డిపార్ట్మెంట్కి డిఓ గారి ద్వారాగా ఏడిఏ త్రూ ప్రాపర్ ఛానల్ డిఓ గారికి మీ యొక్క ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా మనం దృష్టిలో తీసుకొని పంపించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా విధిగా స్టాక్ రిపోర్ట్స్, రిసీవ్డ్ క్వాంటిటీస్, బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు మీ యొక్క స్టాక్ పొజిషన్ అనేది మా మండల వ్యవసాయ కార్యాలయానికి మీరు విధిగా సబ్మిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించి రైతు సోదరులకు మన ద్వారాగా నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించి మంచి అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ అని కాకుండా వారు కోరిన మందులు, వారు కోరిన అవసరంకి అంటే అక్కడ ఏంటంటే మేజర్గా దాదాపుగా ఎవరు కూడా అనవసరమైన అంటగట్టని నేను భావిస్తున్నాను. అంటే అక్కడ ఆ యొక్క పెస్ట్ డిసీజ్ ఏదైతే ఐడెంటిఫై చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మీరు మందులు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రైతు కూడా మనం ఖర్చు తగ్గించాలి కాబట్టి మీరు వాళ్ళు వచ్చినప్పుడంటే కాన్సన్ట్రేట్ అంటే గాఢ తగిలిన మందుల్ని దయచేసి ఇవ్వకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా రైతులకి మంచి సర్వీస్ అందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.